సెల్ ఫోన్ తయారీ ఐడియా ఎలా వచ్చిందో తెలుసా? సైన్స్ ఫిక్షన్లు అంటే చాలామందికి ఇష్టం. అవి బుక్స్ అయినా సినిమాల్లో అయినా మనం ఊహించలేని ఏవేవో అద్భుతమైన టెక్నాలజీలు, చిత్ర విచిత్రమైన పరికరాలు, విజువల్ వండర్స్ భలే ఆకట్టుకుంటాయి. మరి ఈ సైన్స్ ఫిక్షన్లు కేవలం వినోదం కోసమేనా? చాలామందికి అంతే. కానీ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ సైన్స్ ఫిక్షన్ పుస్తకాల్లో రాసిన, ఆ సినిమాల్లో చూపించిన టెక్నాలజీని స్ఫూర్తిగా తీసుకొని గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఎన్నో చేశారు. అవేవో అల్లాటప్ప వస్తువులు కూడా కాదు, మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆవిష్కరణలవి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? స్టార్ ట్రెక్ అనే సినిమా నుంచి సెల్ ఫోన్ తయారైంది అనే విషయం మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఊపిన స్టార్ ట్రెక్ సిరీస్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ పేరు స్పేస్ కెప్టెన్ క్లర్క్. ఈ హీరో ఆ సినిమాలో ఓ కమ్యూనికేటర్ డివైస్ వాడుతుంటాడు. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్ ఫోన్ తరహాలోని చిన్న డివైస్తో వైర్లెస్గా ఇతరులతో కమ్యూనికేట్ అవుతుంటాడు. 1966 నాటి స్టార్ ట్రెక్ సినిమాలోని ఈ సీన్లు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. దాని నుంచి స్ఫూర్తి పొందిన మార్టిన్ కూపర్ అనే మోటరోలా కంపెనీ శాస్త్రవేత్త 1973లో సెల్ ఫోన్ తయారు చేశాడు. తొలిసారిగా కాల్ చేసి ఇతరులతో మాట్లాడాడు. నాటి సెల్ ఫోన్ ఓ పెద్ద ఇటుక అంత సైజులో ఉండేది. సరే పిల్లలు, సో మీరు కూడా ఏదైనా సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నప్పుడు, బుక్ చదువుతున్నప్పుడు అందరిలాగా కాకుండా ఒక శాస్త్రవేత్తలాగా డిఫరెంట్గా ఆలోచించండి. ఏమో ఎవరికి తెలుసు, రేపొద్దున మీరు కూడా ఏదైనా ఇలాంటి ఆవిష్కరణకు హెల్ప్ అవుతారేమో. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఇలాంటి వీడియోతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.